నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఆరికపూడి కోడూరి కౌసల్యాదేవి గారు రచించిన దేవాలయం అనే ఓ చక్కటి కథను విందామండి. ఈ కథ ఆంధ్రప్రభ వారపత్రికలో 1958లో ప్రచురింపబడింది. ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి. దేవాలయంలో పురాణం విని అప్పుడే ఇంట్లో అడుగుపెట్టిన సీతమ్మ రౌద్రాకారంతో పాచార్లు చేస్తున్న భర్తను చూసి నిశ్చేష్టురాలైపోయింది. కారణమేమో అడిగే ధైర్యం కూడా లేక వంటింట్లో ఉన్న కూతురి దగ్గరికి వెళ్ళింది. ఏదో ఉత్తరం వచ్చిందమ్మా, అన్నయ్య రాశాడేమో, మరి అది చూసుకుని అలా గంతులేస్తున్నారు నాన్న అంది పద్మ మెల్లగా. తండ్రి కొడుకు వాళ్ళని మించిన వాళ్ళొకళ్ళు మధ్య నా ప్రాణాలు తీసేస్తున్నారు. ఇదేం సంసారమోరా నా తండ్రి అని లోపల సణుక్కుంటూ ఒక పీట వాల్చి కూర్చుంది సీతమ్మ. వంటింట్లో గుసగుసలు వినిపించాయేమో గబగబా సుడిగాలిగలా వచ్చి పడ్డాడు అక్కడికి గంగాధరం గారు. ఆయన కోపతాపాలకు బాగా అలవాటు పడి ఉన్న తల్లి కూతుళ్ళు మౌనమే శరణంగా భావించారు. కానీ ప్రస్తుతం ఆయన ముందు ఆ తారక మంత్రం పనిచేయలేదు. అలా నిలువుగుడ్లేసుకు చూస్తామేమే, ఈ ఇంటి బాధ్యతే నీకు పట్టనట్లు దేవాలయాలు శరణాలయాలు ఉంటే చాలు, నీకు ఇంకేం అక్కర్లేదు అన్నాడు. రామరామ, దేవాలయం శరణాలయమునా పాపం అంటూ లెంపలేసుకుని దండం పెట్టుకుంది. ఎవరేం తప్పు మాట్లాడినా ఆవిడకి లెంపలేసుకుని దండం పెట్టడం అలవాటు. ఆ వాయించుకునేదో మరి కాస్త గట్టిగా వాయించుకో, ఇది చూసుకుని నీ సుపుత్రుడి ఘనకార్యం అంటూ ఆమె ముఖం మీదకు ఆ ఉత్తరం విసిరికొట్టి విసవిస వెళ్ళిపోయాడు చావిట్లోకి. ఎక్కడెవరి మీద కోపం వచ్చినా అది సాధువైన భార్య సీతమ్మపై చూపెట్టడం ఆయనకు అలవాటైపోయింది పెళ్ళైనప్పటి నుంచి. వచ్చి రాని కన్నీళ్లను తుడుచుకుంటూ ఆ కవరు కూతురికి ఇచ్చింది చదవమని. గబగబా లోపల చదివేసుకుని ముసిముసిగా నవ్వుతూ గంతులేసింది పద్మ. అదేమిటో అర్థం కాలేదు సీతమ్మ గారికి. ఉత్తరం చదవమంటే ఆ గంతులేమిటే, 16 ఏళ్ళు వచ్చినా ఇంకా చంటి పిల్లలాగా విసుక్కుంది. అది కాదమ్మా, మరే అన్నయ్యే వేదభాగోల ఆ ఉత్తరం ఏమిటో చదువు నోరు మూసుకుని. ఆ కోపం చూశాక పద్మ సంతోషం కాస్త తగ్గింది. చదవటం మొదలుపెట్టింది. అమ్మగారికి నాన్నగారికి నమస్కారములు. ఉత్తరాలు రాయటం లేదని పదే పదే కోపంగా రాస్తున్నారు. ఏం రాయను మీ వంటి మనుషులకు? నేనే కాదు, మీరు చదువుకున్నారు. విద్యావంతులైనందుకు ప్రవర్తన ఆలోచన కూడా ఆ మార్గంలోనే ఉండాలి. పాత పద్ధతులు పట్టుకు వేళ్లాడితే లాభం లేదు. కాలంతో పాటు నాగరికత, మనుషులు, మనసులు కూడా మారాలి. మీ బిడ్డనైనందుకు మిమ్మల్ని గౌరవిస్తున్నాను. కానీ నాకు కూడా వయసు, మంచి చెడు అనే విమర్శన జ్ఞానం, ఆలోచన శక్తి వచ్చిన తర్వాత కూడా ఇదివరకులాగే అన్ని విషయాల్లోనూ మీ పెద్దరికాలే చెల్లించుకోవాలని పట్టుపట్టడం కేవలం అవివేకం. క్రిందటిసారి సెలవుల్లో వచ్చినప్పుడు అనేక విషయాల గురించి మీతో మాట్లాడదామని అనేకసార్లు ప్రయత్నించాను. కానీ మీరు నిశ్చయించిన సంబంధం చేసుకోననగానే ఇక నన్ను పెదవి కదపనీయకుండా నానా మాటలు అన్నారు. మనిషి అయినప్పుడు భేదాలు రావటం సహజం. ఆ సమస్యలను మనసు విప్పి మాట్లాడుకుని కారణాలు నిర్ణయించుకుని సామరస్యంగా పరిష్కరించుకోవాలి. కానీ ఆవేశాలు ప్రదర్శించడంలో ఏం ప్రయోజనం ఉంది? మీరు అనుకుంటున్న అమ్మాయిని చూసుకోవటానికి నేను రావటం లేదు. 15 రోజుల క్రితం నేను వివాహం చేసుకున్నాను. రేపు సాయంకాలం ట్రైన్లో, అంటే మీకు ఈ లెటర్ చేరినాటి సాయంత్రమే వస్తున్నాం. మీ చేతుల మీదుగా జరగవలసిన వివాహం మీ మొండి పట్టుదల వలనే మరో విధంగా జరిగిపోయింది. క్షమించమనాలో లేదో నాకు తెలీదు. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మీ కోడల్ని మీకు ఒకసారి చూపించవలసిన బాధ్యత నాపై ఉందనుకుంటాను. మీకు ఇష్టం ఉంటే ఉంటాము, లేకుంటే వెళ్ళిపోతాం. అందువలన మేము వచ్చినప్పుడు ఏమీ అల్లరి హంగామా చెయ్యొద్దని మరీ రాస్తున్నాను. నేనెక్కడున్నా నా ఆస్తి నా కాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్తుంది. ఎటొచ్చి అనవసరంగా తొందరపడితే మనుషులు మాత్రం దూరం అయిపోతాం. వివరాలన్నీ మీకు వినే ఓపిక ఉంటే వచ్చాక చెప్తాను. పరీక్షలు బాగానే రాశాను. వచ్చే వారాల్లో రిజల్ట్స్ తెలుస్తాయి. ఫస్ట్ క్లాస్ వస్తుంది అనుకుంటాను. ఇట్లు మీ కుమారుడు రఘునాథ్. అయ్యో ఎంత పని చేసావురా నాయనా అంటూ శోకాలు మొదలుపెట్టింది సీతమ్మ గారు. నోర్మై, సిగ్గు లేక ఎందుకు ఆ శోకాలు? ఇరుగు పొరుగు నవ్వటానికా? గంగాధరం గర్జించాడు. సీతమ్మ నోటికి మూతపడింది. నిశ్శబ్దంగా ఏడుపు సాగించింది. ఇక్కడికి చదువు చాలు, ఎక్కడైనా ఉద్యోగం ఏడు అంటే విన్నాడా? నీ మటుకు నువ్వు గోల, వాడి మటుకు వాడి గోల.
నా మాట కాదని చిన్నప్పటి నుంచి వాడికి మద్దతు ఇచ్చినందుకు అనుభవించు. అదెవరితో తెలియదు కానీ దాన్ని మన నెత్తికెక్కిస్తాడు ఇప్పుడు కోపంగా అన్నాడు. ఏదో ఎంఏ పాస్ అయితే మంచి ఉద్యోగం చేస్తాడు అనుకున్నాను, కానీ ఇలా కొంప ముంచుతాడు అనుకున్నానా నేను మాత్రం. ముక్కు చిదుతూ దీర్ఘం తీసింది భార్య. నిక్షేపంలా 30,000 కట్నంతో నేను సంబంధం మాట్లాడితే ఇదేం దుర్బుద్ధి ఆ వెధవకి. నేనిప్పుడు వాళ్ళకేం చెప్పాలి? ఆ వెధవ ఉపన్యాసాలు రాతలు చూసి అనుకుంటూనే ఉన్నా ఎప్పుడో ఇటువంటి అవాంతరం తెస్తాడని. కట్నం పుచ్చుకోవటం నాగరిక లక్షణం కాదుట. కులభేదాలు పాటించడం విద్యావంతులకు తగదుట. వెధవ పొయ్యేకాలం బుద్ధులు. వాడికంటే పనికి మారిన వెధవలందరూ పోగై ఇంత తెలివైన వాడు లేడని పొగుడుతూ ఉంటే ఓహో సంబరపడిపోయావు. జ్ఞాపకం ఉందా? అప్పుడు కాదు ఇప్పుడు సంతోషించు కొడుకు ప్రయోజకత్వం చూసి. పళ్ళు పటపటా కొరికేస్తున్నాడు గంగాధరం. సీతమ్మకు అరికాలి మంట నెత్తికెక్కింది. ఏమిటండి పాడుగోలా? కొడుకింత బుద్ధి లేకుండా పోయాడు ఏమా అని నేను ఏడుస్తూ ఉంటే ఈ సాధింపు ఏమిటి మీకు? మీ పెళ్ళైన కొత్తల్లో మీరేం చేశారు? తాతల నాటి నుంచి కలిసి ఉన్న ఉమ్మడి కుటుంబంలో కలిసి ఉండనని ఆస్తి పంచుకొని వేరే రాలా? మీ కొడుకు మీకంటే 4 ఆకులు ఎక్కువ చదివాడు, విచారం దేనికి అంటూ అక్కడి నుంచి లేచి లోపలికి వెళ్ళిపోయింది. పెళ్ళైన నాటి నుంచి ఇంతవరకు ఆవిడకి అంత కోపం రావటం గంగాధరం గారు ఎప్పుడూ చూడలేదు. ఇప్పుడు ఆవిడ ఎదుర్కోవటంతో ఆయన దూకుడు కాస్త తగ్గింది. గడియారం టంగు టంగుమని 3 కొట్టింది. ఉలిక్కి పడ్డారు గంగాధరం గారు. ఇంకొక గంటకి కొడుకు దిగుతాడన్నమాట. గబగబా భార్య కోసం లోపలికి పరిగెత్తాడు. ఆవిడ పూజ గదిలో విగ్రహాల ముందు మోకరిల్లి వేడుకుంటోంది. జరిగిందేదో జరిగిపోయింది. ఆ పిల్ల మా కులంలోనిదే అయితే ఏ గొడవ ఉండదు. ఈ ఒక్క కోరిక తీరిస్తే వచ్చే ఏకాదశి నాడు గుళ్ళో కుంకుమ పూజ చేయిస్తాను, అభిషేకం చేయిస్తాను, అనుగ్రహించు తండ్రి అంటూ. అప్రయత్నంగా గంగాధరం కూడా నమస్కరించాడు. ఏం కోరుకునున్నాడో మరి. అప్పుడే 3 అయింది. ఇంకొక గంట వ్యవధి. ఏమిటి ఉపాయం అంటూ నీరసంగా భార్య పక్కన చతికిలబడ్డాడు. ఆవిడ ఆశ్చర్యంగా చూసింది భర్త వైపు. అంత విచారంలోనూ. ఈ 25 ఏళ్ల వివాహ జీవితంలో గంగాధరం ఆవిడ్ని కేవలం భార్యగానే చూశాడు కానీ సొంత ఆలోచన అభిప్రాయాలు కల మనిషిని చూసినట్లు చూడలేదు. ఏ విషయంలోనూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆవిడ సలహాతో కానీ ఉద్దేశంతో కానీ అవసరం లేకపోయింది. ఎప్పుడైనా ధైర్యం చేసి ఆవిడేమైనా చెప్పినా దాన్ని అతి తేలిగ్గా కొట్టిపారేసేవాడు. అటువంటి వ్యక్తి ఈనాడు తనంతా తాను భార్య సలహా కోరుతున్నాడంటే అతని మనసు ఎంతగా పాడైపోయిందో ఊహించుకోవచ్చు. నాకేం తోచటం లేదు, ఏం చేద్దామే అడిగాడు. ఏం చేస్తాము, వివరాలు ఏమీ వాడు రాయలేదాయే. అసలు రానియండి చూద్దాం. అసలు ఇంతకీ అది ఎవరితో? కులం అయితే నోరు మూసుకుని ఊరుకుందాం, నలుగురిలో నవ్వుల పాలు కాకుండా. వాడప్పుడే ఆస్తి వరకు వెళ్ళిపోయాడు. కులం కాదంటే మనకు అసలు కొడుకే పుట్టలేదనుకుందాం. ఆ మాటలు ఎంత నిర్మలంగా చెప్పినా ఆ వెనుక ఎంత దావాగ్ని ఉందో తెలుసుకోవటం కష్టం కాదు. గంగాధరానికి ఆ సలహా నచ్చింది, కానీ ఆశ్చర్యపోయాడు. రఘుని ఆవిడ ఎంత గారాభంగా పెంచిందో ఆమె కంటే ఆయనకే బాగా తెలుసు. గంగాధరం ఎప్పుడైనా అతడి వైపు కళ్ళు ఎర్రజేసి చూసినా ఆవిడ ప్రాణం గిలగిల్లాడిపోయేది. ఈగ వాలకుండా పెంచింది. మనకసలు కొడుకే పుట్టలేదనుకుందామని అన్నదంటే ఆవిడ ఎంత విరక్తి చెందిందో, ఎంత బాధపడుతుందో వారికే తెలియాలి. గంగాధరం గారిది ఆ ఊళ్ళో అన్ని విధాల పేరెత్తిన కుటుంబం. 50 ఎకరాల సుక్షేత్రమైన మాగాణి ఉంది. గౌరవ మర్యాదలకు పెట్టింది పేరు. ఒక కొడుకు కూతురు ఉన్నారు. ఘోషాకెక్కడ భంగం కలుగుతుందోనని కూతురు పద్మను చదివించనే లేదు. కొడుకు రఘు మాత్రం ఊళ్ళో ఉన్న హై స్కూల్ చదువు పూర్తి చేసి దగ్గరలోనే ఉన్న పట్టణంలో కళాశాల చదువు కూడా పూర్తి చేశాడు. ఆ రోజుల్లోనే మంచి అభ్యుదయ భావాలు గల యువకుడిగా పేరొందాడు. ఆ చుట్టుపక్కల ఎక్కడ అతడు లేని సమావేశం లేదు. అతడు ఎరుగని వ్యక్తి ఉండడంటే అతిశయోక్తి కాదు. ఇవన్నీ ఇష్టం లేకపోయినా గంగాధరం చూసి చూడనట్టు ఊరుకునేవాడు. బిఏ పాస్ అయిన తర్వాత పై చదువు విషయంలో మాత్రం తండ్రి కొడుకులు తీవ్రంగా వాదించుకున్నారు. ఉమ్మడి కుటుంబంలో నుండి విడిపోయినప్పుడు గంగాధరం గారికి ఒక 25 ఎకరాలు మాత్రమే వచ్చింది. తర్వాత క్రమంగా తన బుద్ధి చాతుర్యంతో ఆయన దాన్ని 50 ఎకరాలు చేసి ఒక మేడ కూడా కట్టారు. దీనికి తోడు కొడుకు సంపాదన కూడా ఉంటే ఆస్తి ఇంకా వృద్ధి చేయొచ్చుననే తలంపుతో ఆయన రఘును ఉద్యోగ ప్రయత్నం చేయమన్నారు. రఘు అభ్యంతరం చెప్పాడు. జరుగుబాటు ఉన్న వాళ్ళు కూడా ఉద్యోగాలకు ఎగపడకూడదు. దర్జాగా బ్రతికేందుకు సరిపడిన ఆస్తి ఉంది కనుక ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు. ఆస్తిపాస్తులు చూసుకునేందుకు అజమాయిషీ చేయటానికి తండ్రి గారు ఉన్నారు.
అంచేత తీరుబడిగా కూర్చునే కంటే ఇంకా చదువుతానన్నాడు. ఆ మాట విని గంగాధరం గారు నిర్ఘాంతపోయారు. ఇతరత్రా చాలా విషయాల్లో ఆయన రఘు ఆదర్శాలు అభిప్రాయాలు విని ఉన్నారు. కానీ ఈ భావం ఎప్పుడూ విని ఉండలేదు. ఆయనకు కోపం వచ్చింది. ఏమైనా సరే పై చదువు వీల్లేదన్నారు. కానీ రఘు పట్టుదల కంటే సీతమ్మ పోరెక్కువైంది. రఘు తెలివితేటలు తెలిసి ఉన్న పెద్ద చిన్న అందరూ ఆయనకు సలహాలు ఇవ్వటం ఊదరగొట్టడం మొదలుపెట్టేసరికి అయిష్టంగానే ఒప్పుకోక తప్పలేదు. ఫలితంగా రఘు కాశీ వెళ్ళాడు ఎంఏ చదవటానికి. కొడుకు అంటే ఉద్ధరించేవాడు, కూతురు అంటే నష్టాలు కలగచేసేది అని గంగాధరం ఉద్దేశం. పద్మ పెళ్లి విషయం తలుచుకున్నప్పుడల్లా ఆయనకు గుండెగినంత పనవుతుంది. దమ్ముడి కట్నం తీసుకోకుండా ఎక్కువ ఆస్తిగా అల్లుడు రావాలి. మిగతా విషయాలన్నీ ఎలా ఉన్నా సరే, కానీ కొడుకు విషయంలో మాత్రం అలా కాదు. రఘు పుట్టిన క్షణం నుంచి కూడా అతని పెళ్ళి ఎప్పుడా అని ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడైనా ఆస్తి విలువ అంచనా వేసుకునేటప్పుడు కొడుకు రఘును కూడా ఆ ఆస్తిలో చేర్చేవాడు, కట్నం బజార్లో రాబోయే విలువ మీద దృష్టి పెట్టుకుని. అటువంటి గంగాధరం ఎన్నాళ్లుగా ఓర్పు వహించాడు, కానీ ఇక ఉండలేకపోయాడు. ఈ సంవత్సరం ఎంఏ పాస్ అవుతాడని చెప్పి 30,000 కట్నంతో ఒక సంబంధం నిర్ణయించాడు. సంక్రాంతి సెలవుల్లో వచ్చినప్పుడు రఘును లాంఛనప్రాయంగా వెళ్ళి చూసి రమ్మన్నాడు. ఈ సంబంధం నాకు ఇష్టం లేదు అని రఘు అంటూ ఉండగానే ఇక ఏమీ మాట్లాడనీయకుండా ఆయన తారాపథానికి లేచిపోయేసరికి రఘు వెంటనే కోపంగా చదువుకునే పట్టణానికి వెళ్ళిపోయాడు. పరీక్షలు అయ్యాక వస్తాడు, నచ్చ చెప్తే వాడే ఒప్పుకుంటాడు. నా కొడుకు నా చెప్పు చేతుల్లో పెరిగాడు, నా మాట వెనకేం చేస్తాడు? ఈ వేసవిలోనే ఆ పెళ్లి చేసి తీరతాను, ఆ కట్నం డబ్బుతో ఓ 15 ఎకరాలు వస్తాయి అని ఇక్కడ ఈయన ఊహించుకుంటూ ఉంటే అక్కడ కొడుకు మరో విధంగా చేశాడు. గుమ్మం ముందు ఆగిన బండిలో నుండి ముందు రఘు దిగి ఓ సూట్ కేసుతో లోపలికి వచ్చాడు. అంత పని చేసి కూడా ఇంత ధైర్యంగా ఇదివరకులాగానే చిరునవ్వు చిందులాడే మొహంతో లోపలికి వస్తున్న కొడుకును చూసి ఆశ్చర్యపోయాడు తండ్రి గంగాధరం. అతని వెనుకనే తల వంచుకొని మెల్లగా నడుస్తున్న అమ్మాయిని చూసి ఆశ్చర్యపోయింది తల్లి. అలా నోట మాట కాకుండా కళ్ళు అప్పగించి చూస్తూ ఊరుకుంది. సీతమ్మ సాధారణంగా అట్లా మాట పలుకు లేకుండా చూస్తూ ఊరుకునే పరిస్థితులు రెండే రెండు. ఒకటి, బాగా కోపం వచ్చి అనరాని మాటలు అన్నాడని. 2, ఏనాటి నుండో తన మనసులో స్థిర నివాసం ఏర్పరచుకున్న ఉద్దేశాలు ఒక్కసారిగా అబద్ధమని రుజువయ్యాయని. ఈ రెండో కారణమే ప్రస్తుతం ఆవిడ అలా నిలబెట్టేసింది. కొడుకు తన ఇష్ట ప్రకారం ఎక్కడో పెళ్లి చేసుకున్నాడని వినగానే ఆవిడ నిర్ణయించుకుంది అది ఎవరితో వాడితోనే చదువుకుంటున్న టక్కులాడై ఉంటుందని. ఆవిడ ఉద్దేశంలో చదువుకున్న ఆడపిల్ల బొట్టు పెట్టుకోదు, ముందుకు వెనక్కు ఓ 6 డజను జడలైనా వేసుకుంటుందని, టిప్ టాప్గా భూమి ఆకాశాలు పట్టకుండా నడుస్తుందని వగైరాలన్నీ. కానీ ఇప్పుడు ఈ అమ్మాయి ముఖాన కొట్టొచ్చినట్టు కనపడే కుంకుమ బొట్టు, మెళ్ళో నల్లపూసలు, పసుపు తాడు, నాగుపాము వంటి ఒకే ఒక వాలుజడ, మెల్లగా తల వంచుకుని నడుస్తున్న తీరు, సాధారణంగా ఉన్న చీరకట్టు, కాటుకు తీర్చిదిద్దిన కళ్ళతో కళకళలాడే ముఖం, పచ్చని శరీర ఛాయ చూసి ఉక్కిరి బిక్కిరైపోయింది సీతమ్మ. హిందూ స్త్రీయత్వానికే ప్రతినిధిలా ఉన్న ఆ యువతికి వంకలు పెట్టలేకపోయింది. మాట మంతి లేకుండా చూస్తున్న తల్లిదండ్రులను ముందు కొడుకే పలకరించాడు. ఏమ్మా కులాసానా, నా ఉత్తరం అందిందా నాన్న? నడవండి లోపల మాట్లాడుకుందాం అంటూ సూట్ కేసు అక్కడ పెట్టి రుమాలతో ముఖం తుడుచుకుంటూ నుంచున్నాడు. ఆ అమ్మాయి గబగబా భర్త చాటు నుండి ముందుకొచ్చి పక్కపక్కనే నుంచున్న అత్తమామలకు పాదాభివందనం చేసింది. కానీ ఎవరి నోటి నుండి దీవెన వినపడలేదు. ఆమె సౌందర్యం చూస్తూ ముగ్ధురాలైపోయిన సీతమ్మ ఇక ఈ ప్రపంచంలో పాడలేదు. కానీ కాస్త నిగ్రహశక్తి గల గంగాధరం మాత్రం అయిష్టంగా వెనక్కి 4 అడుగులు వేసి పక్క గదిలోకి వెళ్ళిపోయాడు. కొడుకును అలా మందలించాలి, ఇలా మందలించాలి అని అంతవరకు లోపల రిహార్సల్స్ వేసుకున్నా ఇప్పుడేమిటో గొంతు ఎవరో గట్టిగా అదిమి పట్టినట్లుగా ఎంత ప్రయత్నించినా నోటి నుండి మాట రావటం లేదు. ఎవరో బలవంతంగా తన అధికారం లాక్కున్నట్టు, ఇక తనకు ఆ ఇంట్లో విలువ లేనట్లు విచిత్రమైన ఊహలతో బాధపడుతున్నారాయన. ఇంతలో రఘు, భవానీ నువ్వు మేడ మీదకు వెళ్ళు, నేను తర్వాత వస్తాను. పద్మ వదినను పైకి తీసుకెళ్ళమ్మా అన్నాడు. ఎప్పుడు వదినతో చట్టాపట్టాలు వేసుకొని తిరుగుదామా అని చూస్తున్న పద్మ ఆ మాటలతో ఒక్క గంతులో వెళ్ళి వదిన చేయి పట్టుకుని మేడ మీదకు వెళ్ళిపోయింది. భవానీ ఎంత చక్కటి పేరు! కొడుకు నోటి నుండి ఆ మాట వినగానే అసలే ఆశ్చర్యంతో నిల్చుండిపోయిన సీతమ్మ ఇంకా ఇనుముడించిన ఆశ్చర్యంతో కొయ్యబారినట్లయిపోయింది. చదువుకునే ఆడవాళ్ళు అనగానే వాళ్ల పేర్లు అందరి మాదిరిగా సాధారణంగా ఉండవని, అసలు పిలిచేందుకే వీలుగా ఉండవని
ఆవిడ గట్టి నమ్మకాలలో ఒకటి. ప్రేమలత, స్నేహలత, శోభ, ప్రభ, శుభ వగైరా ఫ్యాషన్ పేర్లే కానీ దేవుళ్ళ పేర్లు పెట్టుకుంటారని ఆవిడ ఇంతవరకు ఎప్పుడు కాల్లో కూడా అనుకోలేదు. అటువంటి ఉద్దేశాలతో బాధపడే ఆమెకు భవానీ అన్న మాట వీణులకు విందు చేసింది. ఏమిటమ్మా అలా చూస్తావు? ఏం ఎవ్వళ్ళు మాతో మాట్లాడకూడదు అనుకున్నారా? పొమ్మంటారా ఉండమంటారా ఇంతకు? ప్రశ్నించాడు రఘు. దాంతో కాస్త చలనం కలిగింది సీతమ్మకు. అది కాదురా, మరి ఆ పిల్ల అంటూ అర్ధోక్తిలో ఆగిపోయింది. దాంతో చిరాకు ముంచుకొచ్చింది రఘుకు. ఎండలో ఇంత దూరం ప్రయాణం చేసొస్తే మంచినీళ్ళైనా ఇవ్వలేదు. పైగా ఎవళ్ళో చచ్చినట్లు దిగాలు పడిపోయి ఏడుపు మొహాలు వీళ్ళును అనుకున్నాడు. ఎంత ప్రయత్నించినా కోపం మింగుకోలేకపోయాడు. ఏమిటి ఆ పిల్ల? ఆ పిల్లకేం ఎట్లా కనపడుతుంది నీకు? దెయ్యం భూతం కాదు, మనిషి పిల్లే అమ్మా అన్నాడు కటువుగా. ఈ సంభాషణ అంతా వింటున్న గంగాధరం సడిలిపోయిన ధైర్యం అంతా కూడా తీసుకుని రయ్యమంటూ వచ్చాడు అక్కడికి. సంతోషించానులే ఓయ్, బోడి ప్రయోజకత్వానికి చేసిన పనికి సహం చచ్చినట్టు నోరు మూసుకోక పైగా ఏమిటి తెగవాగుతున్నావు? ఎవడు నేర్పి పంపాడు ఇవన్నీ? మనిషి పిల్లను కాకపోతే కుక్క పిల్లని, ఏనుగు పిల్లను చేసుకుంటావా? ఎందుకు అదెవరు? ఈ గడప తొక్కే అర్హత ఉందా లేదా అని తెలిసిందా? ఒక్కో మాటే నొక్కి నొక్కి అంటూ కొడుకు మొహంలోకి చూశాడు గంగాధరం. నాకు నచ్చిన పిల్ల, కులమతాలతో నాకు అనవసరం. చేసుకు తీరాలని నేనేనాడో అనుకున్నాను, చేసుకున్నాను. ఏ కులమో తెలుసుకోవలసిన అవసరం నాకు లేదు. నాతోనే ఎంఏ చదివింది. చదువుకు చదువు, తెలివికి తెలివి, తగిన అందం గుణం ఉన్నాయి, నాకు అవి చాలు అన్నాడు. ఏమిటి అంటూ బొగ్గలు నొక్కుంది సీతమ్మ. వీడి తల తిరుగుడేమిటో ఇప్పుడే అంతు తెలుస్తానుండు. గౌరవం మర్యాద తర్వాత సంగతి అంటూ ఒక్క ఉదుటిన మేడ మీదకు వెళ్ళాడు గంగాధరం. మేడ మీద పెద్ద గదిలో భవానీ, పద్మ నేల మీద కూర్చుని ఏమిటో ఏనాటి నుండో ఒకరికొకరు బాగా తెలిసినట్టు మాట్లాడేసుకోవటం చూస్తే గంగాధరానికి ఆశ్చర్యమైంది. ముఖ్యంగా అంత చదివిన అమ్మాయి అందరిలాగా నేల మీద కూర్చున్నందుకు. మామగారిని చూసి భవానీ లేచి నిల్చుంది. పద్మ నిలువెల్లా వణికిపోయింది. ఏ కులస్తులమ్మాయి మీరు అంటూ సూటిగా ప్రశ్నించాడు. కానీ ఆ ప్రశ్నకు ఆ అమ్మాయి సమాధానం ఇవ్వలేదు. ఒక్కసారి కళ్ళెత్తి చూసి వెంటనే వాల్చేసింది. ఏ ఊరు మీది అన్నాడు కాస్త గట్టిగా. కృష్ణలంక, బెజవాడ అంది సన్నగా. అది విని ఉలిక్కిపడ్డాడు గంగాధరం. అతని స్వగ్రామం అదే. రఘు, సీతమ్మ కూడా వచ్చారు అక్కడికి. నేను చెప్పలేదు భవానీ, ఇక్కడికి వస్తే అగ్ని పరీక్షకు నిల్చోవలసి వస్తుందని? విన్నావా నా మాట అన్నాడు రఘు. భవానీ నవ్వుతూ తాలెత్తి చూసింది. జీవితమే ఒక అగ్ని పరీక్షలండి, భయం ఎందుకు అంటూ అత్తగారికి దగ్గరగా వచ్చి అంది. మీరేమీ ఆ విషయంలో విచారించనక్కర్లేదు అత్తయ్య. నేను కమ్మవారి అమ్మాయినే. మాకు ఆ విషయాల్లో అంత పట్టింపు ఉండక చికాకుగా ఉంటుంది. కానీ పెద్దలకు అదే ముఖ్యం అంది. దాంతో సీతమ్మ ప్రాణం కుదుటపడింది. కానీ గంగాధరానికి ఇంకా కోపం చాలారలేదు. భవానీని ఉద్దేశించి అన్నాడు. కృష్ణలంక అంటున్నావు, ఎవరమ్మాయివేమిటి? భవానీ ఏదో చెప్పేలోగా రఘు అడ్డొచ్చాడు. ఇదిగో భవానీ, నువ్వు ఆ గదిలోకి వెళ్ళు అన్నాడు. భవానీ వెళ్ళిపోయింది. రఘు తండ్రి వైపు తిరిగి అన్నాడు. మీకు నిజంగా కొడుకు కోడలు కావాలని, విషయాలన్నీ తెలుసుకోవాలని ఉంటే ప్రశాంతంగా ఆదరణతో అడగాలి నాన్న. కానీ దిక్కు టికాణా లేని వాళ్ళని అడిగినట్లు ఆ నిలదీయటమేంటి? మీకే కాదు మాకు ఉంటాయి పట్టుదలలు, అభిమానాలు. దారిన పోయేవాడికైనా మండు టెండలో వస్తే ఎంతో మర్యాద చేస్తారు. ఈ ఇంట్లో మాత్రం కొడుకు కోడలు వచ్చినా మంచినీళ్ళు ఇచ్చే దిక్కు కూడా లేకపోయింది. తెలిసుండి రావటం మాదే బుద్ధి తక్కువ. పదభావాన్ని పోదాం అంటూ కోపంగా మెట్లు దిగబోయాడు. సీతమ్మ గట్టిగా కొడుకు చేయి పట్టుకుంది వెళ్ళనీయకుండా. ఎవరి మట్టుకు వాళ్ళు అలా తొందరపడితే ఎలా బాబు, వెళితే నా మీద ఒట్టే అంటూ ఉంటే రఘు పాదం ముందుకు కదల్చలేకపోయాడు. చిన్ననాటి నుండి తండ్రి కంటే తల్లి మీద ఎక్కువ గౌరవం అతడికి. వాళ్ళు పాపం అలిసిపోయి వచ్చారు ప్రయాణంలో. మీరు కాస్త స్థిమిత పడనివ్వండి, వాడే చెప్తాడు అంటూ భర్తను బలవంతంగా కిందికి తీసుకెళ్ళింది సీతమ్మ. కులంలో పిల్లనట కదా, మాట్లాడకుండా ఊరుకోండి, ఏం చేస్తాము, వాడు మనిషి అంత మనిషి అయ్యాడు అంది రహస్యంగా. మనసులో కోపంగా ఉన్న గంగాధరం గారికి కూడా అంతకంటే ఏమీ ఉపాయం తోచలేదు. కోపం చల్లార్చుకోవడానికి బయటకు వెళ్ళిపోయాడు. ఎందుకు అబద్ధం భవానీ, అబద్ధాలు ఎన్నాళ్ళు దాగుతాయి అన్నాడు రఘు. ఆశ్చర్యంగా కళ్ళెత్తింది భవానీ. ఆ ప్రశ్న ఏమిటో ఆమెకు అర్థం కాలేదు.
నేనెప్పుడూ అబద్ధమాడను, అయినా ఏ విషయం మీరనేది అంది. ఇంతలో పద్మ కాఫీ తీసుకురావడంతో ఆ సంభాషణ అంతటితో ఆగిపోయింది. నాన్నగారు ఎక్కడికో వెళ్ళారు, ఇంట్లో లేరు. కిందికి రా అన్నయ్య, స్నానం చేద్దు గాని. నువ్వు కూడా రా వదినా, స్నానం చేస్తే బడలికి తీరుతుంది అంటూ ఇద్దరిని కిందకి తీసుకెళ్ళింది పద్మ. పావుగంటలో స్నానం ముగించి బట్టలు మార్చి వంటగదిలోకి వచ్చింది భవాని. సీతమ్మ పొయ్యి దగ్గర కూర్చుని వంట చేస్తోంది. ఒక పక్కగా కత్తిపేట వేసుకుని కూరలు తరుగుతోంది పద్మ. మీరలా కూర్చోండి అత్తయ్య గారు, మేమిద్దరం చేసేస్తాం అంటూ భవాని అత్తగారి చేతిలో గెరిటి తీసుకుంది. సీతమ్మ అలా మంత్రముగ్ధలా చూస్తూ ఉండిపోయింది. చదువుకున్న ఆడపిల్ల వంటింట్లోకి అడుగు పెట్టడమే ఆవిడ కలనైనా నమ్మలేని విషయం అది. ఆశ్చర్యం వెలిబుచ్చుతున్న ఆమె నేత్రాలలోని అంతరార్థం కనిపెట్టి లోపల నవ్వుకుంది భవాని. నాకు వంట చేయటం వచ్చును, అవసరమైతే మీరు చెప్తూ ఉందరు కానీ అలా కూర్చోండి అంటూ దూరంగా పీట వేసి అత్తగారిని చేత్తో లేవదీసి కూర్చోబెట్టి తాను పొయ్యి ముందు కూర్చుని పనిలో నిమగ్నమైంది. సీతమ్మ గారి ఆశ్చర్య ఆనందాలకు అంతులేకపోయింది. కళ్ళకళ్ళలాడుతూ లక్ష్మీదేవిలా ఉన్న భవానిని, ఆమె వినయ విధేయతలను చూస్తూ అటువంటి కోడలు దొరకటం తన అదృష్టం అనుకుంది. ఏమైనా రఘు తిరిమైన పని చేశాడనిపించింది. అంతకుముందు అతడి మీద ఉన్న కోపం అంతా క్షణంలో హరించిపోయింది. లోపల ఆ అమ్మాయి పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకోవాలని మహా కుతూహలంగా ఉన్న లోతు గుండె మనిషి కావటం వలన తొణకకుండా కూర్చుంది. వాళ్ళు ఎప్పుడు చెప్తారో అప్పుడే విందామన్నట్లుగా. అలాగా ఒక పావుగంట గడిచిపోయింది. ఎవరూ మాట్లాడలేదు. ఎవరి ఆలోచనల్లో వారున్నారు. అన్నం వార్చేసి భవాని చావిట్లోకి వెళ్ళింది. తమతో తెచ్చుకున్న సూట్ కేసు తెరిచి ఏవో బట్టలు తీసి స్నానాల గది వైపు వెళ్తూ ఉంటే అప్పుడే రఘు అటు నుండి వస్తూ ఎదురుపడ్డాడు. ఇవిగో మీ బట్టలు, ఇంకేమైనా కావలిస్తే తాళం చెవి ఇదిగో, మళ్ళీ నాకు ఇచ్చేయండి, ఎక్కడా పారయ్యక అంది. నవ్వుతూ అందుకున్నాడు రఘు. ఆ దృశ్యం చూడగానే సీతమ్మ ముఖం విప్పారింది. కొడుకుతో సమంగా ఎంఏ చదివిన కోడలు మామూలు గృహిణికి మళ్ళీనే ఇటు వంట పని చూస్తూ అటు భర్తకు ఏం కావాలో కనుక్కుంటుంది. ఈ ఇంట్లో ఒక్క గంట క్రితమే అడుగుపెట్టిన కొత్త అనే సంకోచం లేకుండా ఆమె భర్తను మీరు అండి అని మన్నిస్తోంది. చదువుకున్న స్త్రీలు భర్తను పేరు పెట్టి పిలుస్తారని, నీవు అంటారని ఆవిడ ఉద్దేశం. చదువుకున్న ఆడపిల్లల పట్ల ఆమెకు గల దారుణ భావాలలో ఇంతవరకు ఏ ఒక్కటి నిజం కాకపోయేసరికి అసలు ఇదంతా కళా నిజమా అనిపించసాగింది. చకచక అరగంటలో పనంతా ముగించేసింది భవాని. అందరూ యువతలకొచ్చి సావిట్లో కూర్చున్నారు. రఘు ఎవరో స్నేహితులింటికి వెళ్ళిపోయాడు. పక్కింటి సరస్వతి వచ్చి కొత్త మనిషిని చూసి అలాగే నిల్చుండిపోయింది. రోజు ఆ సమయంలో లోకాభిరామాయణం మాట్లాడటం ఆవిడకి అలవాటు. ఈవిడెవరు సీతమ్మ అంది. చెప్పనా వద్దా అని తనలో తాను తికమక పడుతోంది సీతమ్మ. పరిస్థితిని గమనించింది భవాని. గబగబా అక్కడే ఉన్న సూట్ కేసు తెరిచి ఒక పుస్తకం తెచ్చింది. ఏమీ తోచటం లేదు, భారతం చదువుతాను, కాసేపు వినండి, మీరు కూర్చోండి పిన్నిగారు అంటూ ఇక ఎవరికి నోరు మెదిపేందుకు అవకాశం ఇవ్వకుండా పుస్తకం తెరిచింది. తెరిచి తెరవటంతోనే అరణ్య పర్వం చతుర్థాశ్వాసంలో భీమసేనుణ్ణి బంధించిన నహుషుని ప్రశ్నలకు ధర్మరాజు జవాబులిచ్చే ఘట్టం వచ్చింది. అది రాగయుక్తంగా చదవటం మొదలుపెట్టింది. ఆమె యుక్తిని కనిపెట్టిన సీతమ్మ కిక్కురు మనకుండా ఊరుకుంది. సినిమా పోకిళ్ళిపోయే ఈ కాలం పిల్లలకు భారత భాగవతాలు కూడా తెలుసునా అనే ఆశ్చర్యంతో అట్టే నోరావళించి చూస్తూ ఉండిపోయింది ఆ పురుగావిడ. అప్పుడే గుమ్మంలోకి అడుగుపెట్టిన గంగాధరం కోడలు చదువుతున్నది విని విస్తుపోయాడు. లోపలికి వెళ్దామా వద్దా అని కాసేపు తటపటాయించి ఆఖరికి అదేమిటో పూర్తిగా విందామని ఏమాత్రం చప్పుడు కాకుండా వీధి అరుగు మీద గదిలోకి పోయి కూర్చున్నాడు. లోపలి వారెవరికి అతడు వచ్చినట్లు తెలియలేదు. ఆ గదిలో అప్పుడే సంధ్య చీకట్లు అలుముకోవటం వలన. కానీ కిటికీకుండా వారందరూ అతనికి కనిపిస్తూనే ఉన్నారు. పొదుపుగా కూర్చుని ఒడిలో పుస్తకం చూస్తూ కమ్మని కంఠస్వరంతో రాగయుక్తంగా పద్యం చదివి అర్థం చెప్తున్న అపర సరస్వతీదేవిలో ఉన్న భవానీపై కోపం తెచ్చుకోవడానికి అతడికి మనస్కరించటం లేదు. కానీ కొడుకు 30,000 కట్నం కాలదన్నాడు. తన పెద్దరికాన్ని గౌరవించలేదే అన్న బాధ ఒక పక్క దహించి వేస్తోంది. ద్వంద్వావేశాలతో సతమతమవుతున్నాడు ఆ చీకటి గదిలో. కాసేపటికి అక్కడ కూర్చోలేక లేచి గది దాటి వస్తూ ఉంటే అప్పుడే నవ్వుతూ వీధి గడప దాటి వస్తున్న రఘు ఎదురయ్యాడు. ఏదో చెలోక్తి విసిరిదామనుకుంటూ వస్తున్న అతడు తండ్రిని చూసి ఉలిక్కి పడ్డాడు. దొంగలాగా చీకటి గదిలో నుంచి వస్తున్న గంగాధరం కొడుకును చూసి ఉలిక్కి పడ్డాడు. తరలు దించుకొని ఒకరి వెనక ఒకరు లోపలికి వెళ్లారు. వారిని చూడగానే పొరుగింటి ఆవిడ లేచి వెళ్ళిపోయింది.
భవానీ పుస్తకం మూసేసి అత్తగారితో కలిసి లోపలికి వెళ్ళింది. దూరాన గుడి గంటలు గణగణ మ్రోగాయి. రాత్రి అందరినీ కూర్చోబెట్టి భవానీయే వడ్డం చేసింది. తండ్రి కొడుకు పక్కపక్కనే కూర్చుని భోంచేశారు. కానీ ఎవరూ ఒక్క మాటైనా మాట్లాడలేదు. రఘు, భవానీ మేడ మీదకు వెళ్ళిపోయారు. గంగాధరం అన్నాడు భార్యతో, ఏమిటి సంగతి? అప్పుడే కోడల చేత భారత భాగవతాలు చదివించుకుంటున్నావు? ఆ మాటలు కోపంగా అన్నాడో ప్రేమగా అన్నాడో సీతమ్మకు అర్థం కాలేదు. కానీ కోడల సంగతి ఎత్తేటప్పటికి ఆమె ఆనందం అవధులు దాటిపోయింది. ఏమైనా కానియండి, ఇటువంటి కోడలు దొరకటం ఎంత అదృష్టం. అప్పుడే వచ్చి ఓ రోజైనా కాలేదు, మనలో కలిసిపోయింది. ఆ పని పాటలు, ఆ చలాకీతనం, ఆ కలుపుగొలుతనం కావాలనుకుంటే వస్తాయా? అంత చదువుకుని కూడా ఏం వినయం, ఏం విధేయత! కళకళలాడుతూ ఆ లక్ష్మీదేవి మన ఇంటికి దిగొచ్చినట్టుంది. కానీ సాధారణంగా కనిపించడం లేదు నా కంటికి. ఆమెతో సమంగా సంతోషించలేకపోయాడు గంగాధరం. పుట్టుపూర్వోత్తరాలు తెలియవు కదా, ఏం లాభం? పెళ్ళి మన చేతుల మీదుగా జరగలేదు. నలుగురితోనూ ఏమని చెప్పటం? 30,000, 30 రూపాయలు కూడా ఎవడూ బదులివ్వడే. అటువంటిది 30,000 కట్నం వస్తుందని నేను ఆశపడితే ఇలాగయ్యింది అంటూ నిట్టూర్చాడు. అతడంత జాలిగా మాట్లాడుతూ ఉంటే చూడటం అదే ప్రథమం సీతమ్మ గారికి. అతగాడి గంభీరత్వం అంతా ఏమైపోయిందో అని ఆశ్చర్యపోయింది. ఏమిటండి మరీ అలా దిగులు పడిపోతారు? ముష్టి 30,000కి అంత ఇదైపోతారేమిటి? మనకు లేకపోతే కదా ఒకళ్ళు ఇచ్చేదానికోసం ఆశపడటం. ఆ పెళ్ళే 1,00,000 కట్నం మనకి. తర్వాత అన్నీ వాడే చెప్తాడు. ఏవో కుర్రతనాలు, కాస్త పెంకితనం. ఈ కాలంలో అందరు చేసుకోవటం లేదు కనుక అటువంటి పెళ్ళిళ్ళు. ఎవరు నవ్వుతారు? నవ్వితే నవ్వనివ్వండి, మనకేం? గంగాధరం ముందు ఇది వరకు జీవితంలో ఎన్నడూ మాట్లాడినంత స్వేచ్ఛగా మాట్లాడుతుంది ఈవేళ సీతమ్మ. భవానీ డాబా మీద కూర్చుని దూరాన వెన్నెల్లో మెరిసిపోతున్న సుబ్రహ్మణ్యేశ్వరాలయ గోపురం చూస్తోంది. అక్కడే పడుకున్న రఘు పున్నమి చందమామను తదేకంగా చూస్తున్నాడు. క్రింద దొడ్లో ఉన్న మాలతీ పూలు విరజిమ్ముతున్న సువాసనలకు భవానీ జడలోని మల్లెపూలు పరిమళం తోడైంది. దేవాలయమున వినపడు నదిగో, ఆకాశమున కనపడు నదిగో, దూరాన రేడియో సన్నగా పాడుతోంది. భవానీ అన్నాడు రఘు మెల్లగా చందమామ మీద నుండి దృష్టి మారలుస్తూ. అంది పరధ్యానంగా భవానీ. ఏమిటి ఆలోచిస్తున్నావు? ఏమీ లేదు, మీరు కథలు ఎంత బాగా అల్లగలరా అని చెప్పింది. నేనా? కథలా? అంటూ హడావుడిగా లేచి కూర్చున్నాడు రఘు ఆశ్చర్యంగా. భవానీ పక్కపక్క నవ్వేసింది అతడి తత్తరపాటు చూసి. ఏమిటి నువ్వు అనేది అన్నాడు తను కూడా చిన్నగా నవ్వుతూ. ఇక్కడికి వచ్చే ముందు మీరెన్ని చెప్పారు, నాన్నగారు అలా తిడతారు, అమ్మ ఇలా అంటుంది అంటూ. తీరా వస్తే ఏమీ లేదు. ఎంత మంచివారు ఇంట్లో అందరూ కూడా. మామగారు ముందు కోప్పడినా ఇప్పుడు బాగానే ఉన్నారు. పద్మ మనం వచ్చిందిలాగా ఇతూ నన్ను వదిలిపెట్టనే లేదు. అత్తగారి సంగతి సరే, అంతటి శాంతమూర్తి ఎక్కడైనా ఉంటుందా అంది. నేను అదే ఆశ్చర్యపోతున్నాను భవానీ. తిన్నగా వచ్చిన దారి పట్టాల్సి ఉంటుంది అనుకున్నాను. నువ్వేం మంత్రం వేశావో మరి. ఈ సాయంకాలం వచ్చావో లేదో, అప్పుడే అంతా హస్తగతం చేసుకున్నావు ఇల్లంతా. అత్తగారిని పురాణం వింటూ ఓ పక్కన కూర్చోమన్నావు. ఎంతైనా చదువుకున్న కోడలు కదూ అన్నాడు చమత్కారంగా. మీకే మంత్రం వేశానో వారికి అదే వేశాను. మంత్రకత్తిని కది నేను అంది భర్త కొంటెతనానికి తాను పరిహాసం జోడిస్తూ. ఇద్దరూ నవ్వుకున్నారు. మళ్ళీ కాసేపు నిశ్శబ్దం ఆవరించింది. రేడియో సంగీతం ఇంకా వినిపిస్తూనే ఉంది. సత్యరూపము దేవుడేనమ్మా, సత్యమెప్పుడు గెలిచి తీరమ్మా. అది వినగానే మధ్యాహ్నం సంగతి గుర్తొచ్చింది భవానీకి. అవును, మధ్యాహ్నం అబద్ధం అంటున్నారేంటి అంది. అదే నువ్వు చెప్పిన విషయం, కమ్మవారి అమ్మాయిని అంటున్నావు కదా, ఎన్నాళ్ళు దాస్తావు అన్నాడు. సమాధానం రాలేదు భవానీ నోటి నుండి. అరచేతికి తలానించి పడుకుంది. రెండో చేత్తో ఏవో పిచ్చి గీతలు గీస్తూ. మాట్లాడవేంటి భవానీ అన్నాడు ఆశ్చర్యంగా. మీరు క్షమిస్తారంటే ఒక్క సంగతి చెప్తాను అంటూ అతని కళ్ళల్లోకి చూసింది. అతని ముఖం ఎప్పటి మాదిరిగా ప్రశాంతంగా గంభీరంగా ఉండటం ఆ వెన్నెల్లో స్పష్టంగా కనపడింది. అదేమిటి భవానీ, ఇవాళేదో కొత్త ధోరణిలో పడ్డావు అన్నాడు వింతగా చూస్తూ. నేను చెప్పింది నిజమేనండి. ఆమె మాట పూర్తి కాకుండానే రఘు అడ్డొచ్చాడు. ఆపు భవానీ, అంతటితో ఆపు. ఒకే కులమైతే బాగానే ఉంది, పెద్దలు సంతోషిస్తారు. కానీ నాకు అనవసరం అవన్నీ. నీవు కూడా అందరి మాదిరిగానే నేను అర్థం చేసుకోలేదన్నమాట.
అన్య కులంలో పిల్లను పెళ్లి చేసుకుని సంస్కర్తనన్న కీర్తి గడించాలనుకోలేదు నేను. నాకు కావలసినవి పేరు ప్రతిష్టలు కాదు, నీతి వర్తన సుఖశాంతులు. అవి ఎవరి దగ్గర లభ్యమవుతాయో ఆ వ్యక్తి కోసం వెతికాను. దైవానుగ్రహం వల్ల దొరికింది. నాకు అదే చాలు. నాకు వ్యక్తి ముఖ్యం, కానీ ఆమె పూర్వపర చరిత్ర, కుటుంబ స్థితి, వంశ ప్రతిష్ట, కట్న కానుకలు కాదు. రాళ్లల్లో రవ్వలు ఉంటాయి, మాణిక్యాలలో మసిబొగ్గులు ఉంటాయి. ఈ సంగతి తెలియకనే ప్రపంచంలో ఎన్ని బాధలు. మట్టిలో నుండి రాని లేక మహల్లో నుండి రాని ఏమైనా నాకు కావలసిన మణి నాకు లభించింది కదా. ఇక ఆలోచన దేనికి? తెలుస్తోందా భవానీ? దాంపత్యం అంటే సాధారణంగా నువ్వు ప్రపంచంలో చూసే కోపతాపాలు, అమానుష కృత్యాలు, అర్ధరహిత అధికారాలు కాదు. జీవితాంతం వరకు అనుక్షణం సుఖదుఖాలలో, బరువు బాధ్యతల్లో ఒకరికొకరం తోడు నీడగా ఉండాలి. కోపగించటం, క్షమించటం వంటి మాటలు ఇంకెప్పుడు నా దగ్గర అనకు. ఈ ప్రపంచంలో నువ్వు నాకు ఆప్తులందరికంటే ఆప్తురాలువు, ప్రాణ స్నేహితులందరికంటే ప్రాణప్రదమైన దానువు. ఒక్క మాటలో చెప్పాలంటే దేహాలు వేరైనా మన ఇరువురి ప్రాణం ఒకటే. ఇద్దరం ఒకే మాటతో ఒకే బాటపైన నడవాలి. అది పూలబాటో ముళ్ళబాటో మన తెలివి అదృష్టం నిర్ణయిస్తాయి అన్నాడు. భర్త మాటలు వింటున్న భవానీ ఆనందం అవధులు దాటిపోయింది. మీరు నిజంగా దైవ స్వరూపులు. ప్రపంచంలో అదృష్టం అంటే నాది అని పూర్తి చేశాడు రఘు ఆమెను సమీపిస్తూ. మధుర మధుర మీ చల్లని రేయి. రేడియో ఇంకా పాడుతూనే ఉంది. చల్లటి గాలి వీస్తోంది. ఇంకా అరుణోదయం కాలేదు. సుబ్రహ్మణ్యేశ్వరాలయంలో గంటలు భక్తుల మేలుకొలుపు భజనలతో మిళితమై వినిపిస్తున్నాయి. అప్పుడే మేల్కుంటున్న ప్రకృతి చిత్రమైన సందడి చేస్తోంది. గంగాధరం అప్పుడే మేల్కొన్నాడు. భవాని శ్రావ్య కంఠం వినిపిస్తోంది. కోడలు తెల్లవారుజామునే లేచి భగవద్గీత పారాయణం చేస్తుంది. వయసు అంటే చిన్నపిల్లే. పైపిచ్చు ఇంగ్లీష్ చదువులు చదివింది. కుతూహలం ఆపుకోలేక కొడుకు గది దగ్గరకు వచ్చాడు. తలుపులు ఓరగా వేస్తున్నాయి. భవాని చదువుతూనే ఉంది. పెళ్ళుపికి వస్తున్న ఆశ్చర్య ఆనందాలు అణుచుకోలేక యుక్తాయుక్త జ్ఞానం కూడా మర్చిపోయి తలుపులు తోసి లోపలికి వెళ్ళాడు. మందిరంలో వేణుగోపాల స్వామి విగ్రహం పారిజాతాలతో పూజ చేయబడి ఉంది. పాదాల దగ్గర ఇంకా నీరాజనం వెలుగుతోంది. ఆ విగ్రహానికి అభిముఖంగా చాప మీద కూర్చుని భగవద్గీత చదువుతోంది భవాని. తలస్నానం చేసినట్టుంది. జుట్టు చిందరవందరగా విరబోసుకుని ఉంది. 2 కొండల నడుమ నుండి అరుణకాంతులను వెదజల్లే బాలభాస్కరుడిలా ఉంది. అందమైన కనుబొమ్మలకు కొద్దిగా పైగా ఉన్న తిలకం. కొద్ది దూరంలో మంచం మీద పడుకుని రఘు వింటున్నాడు. గంగాధరం గదిలోకి అడుగు పెట్టగానే భవాని ఉలిక్కిపడి చూసి లేచి నించుంది కంగారుగా. రఘు కళ్ళు మూసుకుని నిద్ర నటించసాగాడు. అది దొంగ నిద్రను గ్రహించలేనంత అమాయకుడు కాడు గంగాధరం. తనలో తాను నవ్వుకున్నాడు. అతని మనసు పూర్తిగా ఆనందంతో నిండిపోయింది. చిన్న వయసులోనే ఇంత మంచి అలవాట్లు ఉన్న కోడల్ని చూసి. భగవద్గీత వినిపిస్తూ ఉంటే చూద్దామని వచ్చాను. చదువుకోమ్మా, చాలా మంచి గ్రంథం అది. అప్పుడే ఎప్పుడు లేచావు? స్నానం పూజ కూడా అయిపోయాయి అన్నాడు వాత్సల్యం ముట్టిపడే కంఠంతో. 1 అరగంట అయిందండి అంది భవాని తల వంచుకునే. కూర్చోండి అంటూ కుర్చీ వాల్చింది. కూర్చున్నాడు గంగాధరం. భగవద్గీత వినటంలో తప్పు లేదురా, ఆ దొంగ నిద్రెందుకు, లేచి కూర్చో అన్నాడు చిరునవ్వుతో కొడుకును చూస్తూ. రఘు లేవలేదు. నిన్నేరా అంటూ తండ్రి రెట్టించాడు. ఇక రఘుకి లేవక తప్పలేదు. లేచి కూర్చుంటూ భవానీని దొంగచూపులతో చూశాడు. ఆమె క్రీగంట చూస్తూ చిరునవ్వు నవ్వింది. అలా కూర్చోమ్మా అన్నాడు గంగాధరం కోడలను ఉద్దేశించి. ఆమె చాప మీద కూర్చుంది. అయితే రోజు ఇలా లేచి పూజ చేస్తూ ఉంటావా? భవాని తల ఊపింది అవునన్నట్లు. స్నానం పూజ అయితే కానీ మంచినీళ్ళు కూడా తాగదు నాన్న. భగవద్గీత భాగవతం కంఠతా వచ్చును. చదువులో కూడా ఎప్పుడూ ఫస్ట్ మార్కులే అన్నాడు రఘు. గంగాధరం కళ్ళు పెద్దవి చేశాడు ఆశ్చర్యంతో. ఏమిటి, ఎవరి దగ్గర నేర్చుకున్నావమ్మా ఇవన్నీ? మా తాతగారి దగ్గర నేర్చుకున్నానండి. ఆయన నిత్యం పూజలతోనూ భారత భాగవతాలతోనే కాలక్షేపం చేస్తారు. అందువల్లే నాకు కూడా అలవాటైంది. అవునా, మీ తాతగారి పేరేమిటమ్మా? కొమ్మారెడ్డి పెద్ద సీతయ్య గారు చెప్పింది. ఆ అంటూ కుర్చీలో నుంచి ఎగిరిపడ్డాడు గంగాధరం. అప్పుడే నిద్ర లేచి వెళ్తున్న సీతమ్మ అదేమిటోనని లోపలికి వచ్చింది. విన్నావుటే, అమ్మాయి మా సరస్వతి కూతురుట, మా పెదనాన్న మనవరాలు అంటూ పులికేక పెట్టాడు గంగాధరం. అవునా, ఎంత నాటకం ఆడారే మా అమ్మ. ఈ సంగతి ముందే చెప్తే కాదు
అంది సీతమ్మ బొగ్గలు నొక్కుంటూ. ఒకరినొకరు విస్తుపోతూ చూసుకుంటున్న రఘు భవానీలు ఇంకా ఆశ్చర్యం నుండి తేరుకోలేదు. ఏమిట్రా అలా చూస్తావు, మీ నాటకం తెలిసిపోయిందనా అన్నాడు గంగాధరం. పెళ్ళి మా చేతుల మీదుగా జరిపించే అదృష్టం లేకపోయిందిగా అంది సీతమ్మ కళ్ళనీళ్లు పెట్టుకుంటూ. ఎలా ఉంటుంది, దేనికైనా ఓర్పు ఉండాలి. అసలు ఏ విషయం చెప్పేందుకైనా మీరు అవకాశం ఇస్తేనా? అదీగాక నాకు ఈ వివరాలేమీ తెలియవు, నేను ఇదే వినటం అన్నాడు రఘు. ఏమిటి, నిజంగా నీకు ఈ విషయాలేమీ తెలియవా? తల్లిదండ్రి ఒక్కసారే అరిచారు. అవును, నాదెప్పుడూ ఒకటే మాట, నాకు మనిషే ముఖ్యం, మిగిలిన విషయాలన్నీ వింటే మళ్ళీ మనసు ఎలా మారుతుందోనని. ఆ సంగతులు చెప్పేందుకు అవకాశం ఇవ్వలేదు ఎప్పుడు అన్నాడు. అయితే నీకు తెలియవా అమ్మాయి అవన్నీ? ఆశ్చర్యంగా ప్రశ్నించాడు గంగాధరం. నాకు అవసరం లేదండి అవన్నీ, అంచేత ఎన్నడూ అడగలేదు. కులం మాత్రం తెలుసు, ఆయన పేరులోనే ఉందిగా చౌదరి అని అంది భవాని. అయితే మీ తాత ఇవన్నీ తెలియని పరాయివాడికే పిల్లనిచ్చేశాడా? ఆశ్చర్యంగా అడిగాడు. నాకిష్టమైతే తాతగారికి అభ్యంతరం లేదండి. కాలాన్ని బట్టి పిల్లల అభిరుచుల్ని బట్టి నడుచుకోవాలనే సిద్ధాంతమైనది. అదీగాక తాతగారిది చాలా విపరీతమైన వైరాగ్య ధోరణి. మా అమ్మ నాన్న చనిపోయిన కొద్ది కాలానికి అమ్మమ్మ కూడా పోయిందిట. అప్పుడు స్వగ్రామం వదిలి నన్ను తీసుకొని కాశీ వెళ్ళిపోయారట. అప్పటి నుండి ఇప్పటి వరకు అక్కడే విశ్వేశ్వరాలయానికి దగ్గరలోనే గంగానది ఒడ్డున ఉన్న ఒక చిన్న ఇంట్లో ఉంటున్నాం. జ్ఞానం వచ్చిన దగ్గర నుంచి ఆ తాతగారే నాకు సర్వస్వం. ఒక పక్క బడిలో చదివిస్తూ ఇంట్లో స్వయంగా సంస్కృతం నేర్పి పురాణ గ్రంథాలు చదివించేవారు. నీకోసం ఇక్కడున్నాను కానీ లేకపోతే ఏ ఋషికేశమో పోయి తపస్సు చేసుకుంటూ ఉండేవాడిని అంటుండేవారు తాతగారు. కంఠం గద్గదమైంది, జలజల కన్నీళ్లు రాలేయి. కళ్ళు తుడుచుకుని మళ్ళీ మొదలుపెట్టింది. రాను రాను ఆయన వైరాగ్యం అధికమైపోయింది. దానితో పాటు నా వయసు కూడా అధికమవుతూ ఉంటే ఆయనకు గుండెల మీద కుంపటిగా ఉన్నంతగా బాధపడేవారు. ఆయన వైరాగ్య పదంలో నేను ఒక పెద్ద అవరోధం. సంబంధాలు వెతికి పెళ్ళిళ్ళు చేసి మళ్ళీ ఈ ప్రపంచ ధోరణిలో పాడదలుచుకోలేదు. అందువల్లనే నన్ను ఇంతవరకు చదివించారు. ఈ చదువుతోనూ ఉన్న కొద్దిపాటి ఆస్తితోనూ నేను లోకంలో స్వతంత్రంగా బ్రతకగలననే ఉద్దేశంతోనూ తను పూర్తిగా సన్యసించిపోవాలనే ఆశతోనూ. కానీ దైవ నిర్ణయం మరొకలా ఉంది. పేదకు పెన్నిది దొరికినట్లు మా జీవితాలలో మీ అబ్బాయి అడుగుపెట్టారు. అన్నపూర్ణ విశ్వేశ్వరుల సన్నిధిలోనే మా వివాహం అతి సామాన్యంగా జరిగిపోయింది. కథలో లీనమైపోయి వింటున్న గంగాధరం తేరుకుని ప్రశ్నించాడు. అయితే మీకిద్దరికి పరిచయం ఎలాగైంది? భవాని ఏదో చెప్తూ ఉండగా రఘు అడ్డొచ్చాడు. ఆ సంగతి నేను చెప్తాను అంటూ. నేను ప్రతి సాయంకాలం అలా షికారుకి వెళ్ళేవాణ్ణి, యాత్రార్థం వచ్చే రకరకాల వ్యక్తుల్ని చూస్తూ. సరిగ్గా అదే టైంకి పూల పళ్ళాలతో ఈ భవానీ తాతగారు ఆలయంలోకి వెళ్తూనో వస్తూనో కనిపించేవారు. నాకు మహా ఆశ్చర్యంగా ఉండేది. వానైనా వరదైనా తప్పకుండా వారి గుళ్ళోకి ప్రతిదినం వెళ్ళటం, ముఖ్యంగా అంత చదువుకున్న అమ్మాయికి కూడా ఈ పిచ్చి నియమాలు నమ్మకాలు ఏమిటని. ఒకే క్లాస్ అవ్వటం వల్ల అది వరకే ముఖపరిచయం ఉంది. ఒకరోజు దేవాలయ పరిసరాల్లో ఉండగా విపరీతమైన వర్షం కురిసింది. ఇక గత్యంతరం లేక ఆలయంలోకి వెళ్ళాను. అదే ప్రథమంగా ఆ గుళ్ళోకి వెళ్ళటం. ఆ దైవ విగ్రహాలు, గంటల గణగణలు, భక్తుల సందడి, ఆవరణలో పూల చెట్లు. ఆ వాతావరణంలో అడుగుపెట్టగానే ఎంతో తేలిక పడింది హృదయం. ఆలయంలో అంత ప్రశాంతంగా ఉంటుందని నాకు అది వరకు తెలియదు. అది మొదలు ప్రతిరోజు గుళ్ళోకి వెళ్ళేవాణ్ణి, కానీ ఒక్కనాడు చెయ్యెత్తి ఆ దైవ విగ్రహాలకు నమస్కరించలేదు. తాతగారు ఏవేవో శ్లోకాలు చదువుతూ ఉంటే వింటూ కూర్చుని వారితో పాటు నేను వచ్చేవాణ్ణి. ఏదో దివ్యశక్తి నన్ను ఆ వ్యక్తుల వైపు ఆకర్షించింది. క్రమంగా పరిచయం కూడా అయ్యింది. ఒక రోజున ఏదో పండుగ, శివరాత్రి అనుకుంటా, గుళ్ళో చాలా ఆలస్యమైంది. అక్కడికి నేనుండే లాడ్జి చాలా దూరం. మా ఇంటికి రమ్మని వీరు తీసుకువెళ్లారు. ఆలయ వాతావరణం కంటే ప్రశాంతంగా ఉంది. పెద్ద పూల తోట మధ్య ఉన్న ఆ చిన్న ఇంట్లో ఆ రాత్రి భోంచేసి అక్కడే పడుకున్నాను. ఆ మర్నాడు సరిగ్గా ఈ సమయానికే మెలకు వచ్చింది. ఇప్పుడు మీరే పద్యాలైతే విన్నారో అవే వినపడుతున్నాయి, అదే కంఠంతో. ఆశ్చర్యంతో లేచి పక్క గదిలోకి వెళ్ళేటప్పటికీ సరిగ్గా ఇప్పుడు భవాని మీకే స్థితిలో కనిపించిందో అలాగే కనిపించింది దైవ మందిరం దగ్గర. అప్రయత్నంగా చేతులెత్తి ఆ భగవద్ విగ్రహాలకు నమస్కరించాను. నా జీవితంలో తొలిసారిగా. విగ్రహారాధనలో నమ్మకం లేని నాకు ఆ క్షణంలో ఎక్కడా లేని నమ్మకం వచ్చింది.
అనేక కొత్త విషయాలు తెలిసినట్లయింది. అందుకు మూల కారణం భవాని. అందువల్ల నా జీవితానికి కావలసిన వ్యక్తి ఆమె అనిపించింది. స్నేహం వృద్ధి పొందిన కొలది ఆమెలో అన్నీ మంచి గుణాలే కానీ మచ్చుకైనా చెడు గుణం ఒక్కటి కనిపించలేదు. వివాహం చేసుకుంటే ఆమెనే చేసుకోవాలనుకున్నాను. దైవం అనుకూలించాడు అంటూ ముగించాడు రఘు. వయసుకు చిన్నదానివైనా నీకు నమస్కరించాలి తల్లి. కని పెంచి పెద్ద చేసిన మేము వీడి నాస్తికత్వాన్ని పోగొట్టలేకపోయాము. నీవు క్షణంలో మార్చేశావు. ఏదో అప్పుడు మాట పట్టింపులతో వచ్చేసి తిరిగి ఒకరి విషయాలు ఒకరం తెలుసుకోలేదు. మా నాన్న మీ తాత అన్నదమ్ములే తల్లి. ఇన్నాళ్లకు ఈ రీతిగా కలిపాడన్నమాట భగవంతుడు అంటూ చెయ్యెత్తి నమస్కరించాడు భగవంతుడిని ఉద్దేశించి. గుడిలో జేగంటలు అంతకంతకు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇటువంటి ఉత్తమరాలు మన కులంలోదే కనుక సంతోషిస్తున్నావు. అలా కాకపోయినప్పటికీ అభ్యంతరాలు ఉండకూడదు నాన్న, ఏమంటావు అన్నాడు రఘు గర్వంగా. ఒక్క నిమిషం ఆలోచించి అన్నాడు గంగాధరం. ఏమనగలం నాయనా, మనం అంతా దైవ నిర్ణయం. మీరు స్నానం కానిస్తే త్వరగా గుళ్ళోకి వెళ్ళొద్దాం, పొద్దెక్కుతోంది అంది భవాని రఘుతో. అప్పుడే లోపలికి పాకుతున్న లేయండను చూస్తూ. వారి పవిత్ర స్నేహానికి నాంది గీతం ఆలపించిన దేవాలయానికి ప్రతిరోజు వెళ్ళే అలవాటు ఉంది వారికి. కొంచెంసేపు ఆగమ్మా, అందరం కలిసే వెళ్దాం అంటూ లేచారు సీతమ్మ గంగాధరం. అందరూ కలిసి ఆనందంగా గుళ్ళోకి వెళ్ళటం చూసి విస్తుపోయారు ఇంట్లో నౌకర్లు. ఏదో మహాప్రళయం జరుగుతుందనుకుని ఎదురు చూస్తున్నారు వాళ్ళు నిన్నటి నుండి. ప్రదక్షిణానంతరం దైవ దర్శనానికి వెళ్తున్నారు. ముందు సీతమ్మ గంగాధరం, ఆ వెనుక రఘు భవాని, ఆ వెనుక పద్మ. త్వరలో మనవుణ్ణి ఇవ్వమని కోరుకో అమ్మి అన్నాడు గంగాధరం భార్యతో. సీతమ్మ ముసిముసి నవ్వులు నవ్వింది. భవానీ అన్నాడు రఘు మెల్లగా. ఏమిటి ఇక్కడ కూడా రహస్యాలు అంది భవాని నవ్వుతూ చిరుకోపంతో. ముందు పుట్టిన బిడ్డకు నీ పేరు పెట్టుకుంటామని దండం పెట్టుకో. ఈశ్వర సాన్నిధ్యంలో పెళ్ళైందిగా మరి అన్నాడు కొంటెగా. సిగ్గుపడిపోయింది భవాని. కొంటె ఆలోచనలు మాని ముందు పరీక్ష పాస్ అవ్వాలని కోరుకోండి అంది. నీదా? ఆహా, మీది కాదు, ఇద్దరిదేను అంది పద్మ వెనక నుంచి కంగున గంట మ్రోగిస్తూ. ఇద్దరూ ఉలిక్కిపడి వెనక్కి చూశారు. వెనక పద్మ ఉన్న సంగతి మర్చిపోయారు అంతవరకు. నేను విన్నానులే వదినా అంతా అని పకపక నవ్వింది పద్మ. రఘు భవాని కూడా ఒకరినొకరు చూసుకుని నవ్వారు. భక్తులు వాయించే జయగంటల గణగణలతో ఆ ప్రేమికుల నవ్వులు కిలకిలలు లీనమైపోయాయి. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.